ప్రైజ్ ద లార్డ్. దేవుడి మంచి అవకాశాన్ని మరి ఒకసారి మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మరి ఈరోజు దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు. మరి మనమందరం చక్కగా జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. దేవుడు మరి పోయిన వారం నుంచి ఈ వారం వరకు మనందరినీ కాచి కాపాడాడు కదండి. ఆయనకు మనం ఏం చెల్లిస్తాం? వీ హ్యావ్ టు ప్రేజ్ అండ్ వర్షిప్ హిమ్. హల్లెలూయా. మనం ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎల్లవేళలో ఉండాలి. అంటే ఎల్లకాలం, ఎవ్రీడే కదా. దేవుడి ఈ దినాన్ని మనకెప్పుడు ఎవ్రీడే వెన్ యూ వోకప్, ఎప్పుడైతే నువ్వు లేస్తావు ఉదయజామున, మరి నువ్వు ఏం చూస్తున్నావండి? మంచి వెలుతురుని చూస్తున్నావు. హల్లెలూయా. వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్, వాట్ యుల్ సీ? కళ్ళు మూసుకున్నాక మీకు ఏం కనబడుతుంది? అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి. ఏం కనబడుతుంది మనకు? చీకటి. వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్, ఏం కనబడుతుంది? లైట్ కదా, వెలుతురు. మరి దేవుడు మనం పండుకున్న కళ్ళు మూసుకున్నాం, మనమంతా ఏమవుతుందో కూడా తెలియదు. మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందో మనకు తెలుసా? తెలియదు కదా. అదే మనము లేస్తాం అనుకోండి, ఏం కనబడుతుంది? మంచి వెలుతురు. అరే, ఈరోజు దేవుడు నాకు డేనిచ్చాడు. హౌ టు స్టార్ట్ యువర్ డే? ఏ విధంగా నువ్వు ప్రారంభిస్తావు నీ డేతో? ప్రారంభించేటప్పుడు నువ్వు మొదటిగా లేచి నీల్ డౌన్, మొదటిగా నీవు మోకరించి ప్రార్థించాలి. హల్లెలూయా. నీ యొక్క పడక మీద కాదు. నీకు పడక మీద ఉన్నప్పుడు అన్ని విచిత్రమైన ఆలోచనలు, అన్ని మనకు డ్రీమ్స్, చాలా స్వీట్ డ్రీమ్స్ కదండి, అనేకమైన దుష్ట ఆలోచనలతో ఉంటాం మనం బెడ్ మీద. టేక్ వన్ ప్లేస్, ఒక ప్లేస్ నిర్ణయించుకోండి. నీల్ డౌన్, మీ యొక్క పడక నుంచి దిగి మోకరించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇది యవ్వన కాలంలో మోస్తున్న కాడి. మీ యవ్వన కాలంలో ఏం మోస్తున్నారు? మరి దేవుడు యూత్గా మీరందరూ ఉంటున్నారు. దేవుడు ఈరోజు మీతో వర్తమానం మాట్లాడుతూ ఉన్నాడు. మీ యవ్వన కాలంలో దేని మీద మీ కాడి మోస్తున్నారు? ఈరోజు యొక్క అంశం. లెట్స్ ఆల్ టర్న్ ద బైబిల్ టు లామెంటేషన్స్ చాప్టర్ 3, 26th and 27th. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26, 27. ఇది ఒక్క వాక్యంతో నేను మీకు మంచి వాక్యాన్ని తీసుకొచ్చినాను. చాలా జాగ్రత్తగా వినండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27, 28. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. అంతే చాలమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఎవరు మోపారు కాడి? దేవుడే మోపాడు కాడి కదండి. ఈ యవ్వన ప్రాయంలో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మీ యొక్క దేవునిలో మరి దేవుడే అంటున్నాడు వాక్యానుసారంగా, యవ్వన కాలంన కాడి మోయుట. కాడి అంటే బాధ్యత. హల్లెలూయా. రెస్పాన్సిబిలిటీ మీకు ఇచ్చాడు. ఐ గెస్ మీకు 20 to 25 years లోపలనే ఉంటారు ఇక్కడ. ఓకే. సో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తా ఉన్నాడు ఈరోజు. వాట్ రెస్పాన్సిబిలిటీ? దేవుని యొక్క కాడి మోయమని మీకు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు. మేలు అంటే మంచి. హల్లెలూయా. అది మంచిది. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మంచి, మనం చూడండి 20 సంవత్సరాలు వచ్చినా మన కాడి మన పేరెంట్స్ మీదనే మోపుతా ఉంటాం. వాళ్ళే మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదండి. వాళ్ళే ప్రతి ఒక్క విషయంలో, స్టడీస్ అయినా వారే అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పాపం వారు ఓల్డ్ ఏజ్కి దగ్గర అవుతున్నా కూడా వారు మనకే చేసి పెట్టాలి, కానీ మనం మాత్రము ఆ కాడిని, ఆ రెస్పాన్సిబిలిటీ మనము తీసుకోవట్లేదు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, గాడ్ ఈస్ టాకింగ్ విత్ యూ. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క కాడిని మోయడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? మరి ఆయన యొక్క వాక్య పరిచర్యలో మోయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరి 20 years దాటినా కూడా నువ్వు తల్లిదండ్రుల మీదనే డిపెండ్ అవుతున్నారు చాలామంది. టేక్ రెస్పాన్సిబిలిటీ. మరి మొట్టమొదటిగా మనం ఎప్పుడైతే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మన యొక్క రెస్పాన్సిబిలిటీని మనం తీసుకుంటామో, మరి దేవుడు మిమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? ఉన్నత స్థానంలో పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిలో మనం ఎప్పుడు ఎదగాలంట కదండి. చెట్టు ఏం చేస్తుంది? ఉట్టిగా పెరిగిపోతుందా? పెరగదు. ఏం చేస్తుంది చెట్టు? మనం ఒక సీడ్ వేస్తాం, దాంట్లో తర్వాత ఏం చేస్తాం?
వాటర్ పోస్తాం, నీళ్లు పోయంది ఆ చెట్టు ఎదగదు. సో ఆ నీటిని ఎవరు పోస్తున్నారు? పోస్తున్నారు? తల్లిదండ్రులు అనుకోండి కదండి. మనకు ఫుడ్ని పెడుతున్నారు, షెల్టర్ని ఇచ్చారు, వస్త్రాలను ఇచ్చారు, అన్ని ఇస్తున్నారు. కానీ మనల్ని ఎదిగింపచేస్తుంది ఎవరు? యెహోవాయే. హల్లెలూయా. దేవుడే మనను ఎదిగింపచేస్తా ఉన్నాడు. ఆ కాడి మనకు మోస్తే ఆశీర్వదిస్తాడు దేవుడు మనని. హల్లెలూయా. ఆ కాడి మనకు చాలా అవసరం కదండి. మొదటిగా మనము తీసుకోవాల్సిన కాడి ఏంటంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఏం రెస్పాన్సిబిలిటీ అంట? మన వ్యక్తిగతాన్ని మనము పరీక్షించుకోవాలి. ఒకసారి టెస్ట్ అవర్ సెల్ఫ్స్. మన యొక్క వ్యక్తి జీవితం ఏ విధంగా ఉంది? మరి లోకానుసారంగా మనం జీవిస్తున్నామా? మరి ఫ్రెండ్స్తో మరి ఏ విధంగా మనం బిహేవ్ చేస్తున్నాం? క్రైస్తవులుగా ఉన్నావు నువ్వు, మరి లోకానుసారంగానే నువ్వు వెళ్తున్నావా? అదే మార్గంలో చలో మనం వాళ్ళని ఎగతాళి చేద్దాం అన్నప్పుడు నువ్వు కూడా అదే విధంగా వాళ్ళతో పాటు కూడుకొని నువ్వు కూడా అదే సహవాసం చేస్తూ ఎగతాళి చేస్తున్నావా? మన యవ్వన ప్రాయంలో చాలా టెంప్టేషన్స్కి మనం గురి అవుతూ ఉంటామండి. హల్లెలూయా. వీ హ్యావ్ టు టేక్ ఆ రెస్పాన్సిబిలిటీ. పర్సనల్గా మీరు సిద్ధం కావాలి. ఎందుకంటే మొదటిగా మీరు ప్రార్థన చేస్తారు కదా, దేవా నేను బయటికి వెళ్తున్నా, సో నా ఫ్రెండ్స్తో కానీ నా కొలీగ్స్తో కానీ నేను ఎవరితోనన్నా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ నా ప్రవర్తన సరిచేయి. హల్లెలూయా. ఎప్పుడైతే మనని మనం పరీక్షించుకొని సరి చేసుకుంటామో ఆయన యొక్క వాక్యంలో మనం ఏం చేస్తాం? ఆయన కాడిని మనం మోస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం జీవిస్తామో మన యొక్క పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కోసం మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, అయ్యా మరి నా యొక్క సర్కిల్లో కూడా, నా యొక్క వ్యక్తిగత జీవితంలో, నా పర్సనల్ లైఫ్లో కూడా నేను మంచి జ్ఞానంని సంపాదించాలి. ఇంకొకటి ఏంటంటే ఏ విషయం కూడా ఎవరికి చెప్పొద్దు. హల్లెలూయా. వెన్ యూ ఏదన్నా మీకు పర్సనల్గా ఏదన్నా పెట్టుకొని ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ లాస్ట్లో చాలా ఎనిమీస్ అవుతారు. చాలా జాగ్రత్త. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే దేవునిలో కానీ మీ పర్సనల్ ఏదన్నా ఉండొచ్చు, శాలరీ అనుకోండి, మీ ఏజ్ అనుకోండి, మీకు తెలుసు కొంతమందికి చెప్పొద్దు అంటారు. ఇక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. కుటుంబ విషయంలో కానీ వీళ్ళు బాగుంటే వేరోళ్ళు ఓరుస్తారా? చాలామంది ఓర్వరు. స్టడీస్ విషయంలో కానీ మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నారు అనుకోండి, ఏదైనా జాబ్కి ప్లేస్ అవుతున్నారు అనుకోండి, అప్పుడే ఎవరికి రివీల్ చేయకండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, పర్సనల్గా ఉండి మోకరించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో మోకరించి ప్రార్థన చేస్తావో అనేక అద్భుతాలు, నీ లైఫ్ ఎట్లా బ్లెస్సింగ్గా మారబోతుందంటే ఆ విధంగా మారబోతుంది. హల్లెలూయా. మీరు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇప్పటి నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ యవ్వన ప్రాయమందు కాడి మోయు. అది నరునికి ఏంటంట? మేలంట. హల్లెలూయా. అది మంచి మేలుగా మార్చబోతున్నాడు. అది సక్సెస్ అయిపోయినాక సాక్ష్యం దేవుని ఆలయంలోనే చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం మంచి కావడం ఈ లోకంలో ఏ విధంగా ఎవరు ఎప్పుడు మారుతారో మనకు తెలుసా అండి? ఎవ్వరికి తెలియదు. స్పిరిచువల్ మదర్ అండ్ ఫాదర్ అంటే దేవుని సేవకులకు చెప్పి వారు ఎల్లప్పుడూ మీ కొరకు ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. మీరు మంచి కావాలనే చూస్తారు. హల్లెలూయా. దేవుని మార్గంలో ఎదగాలనే చూస్తారు కదండి. మీకు ఇంకా మీరు నేర్చుకోవాలి, ఎదిగింప చేయాలి అనే వారు చెప్తా ఉంటారు. కాబట్టి మీ యవ్వన ప్రాయంలో మరి ఫస్ట్ స్టెప్ ఏంటంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకోవాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే ఇంటి రెస్పాన్సిబిలిటీ అంటే మీ యొక్క ఇల్లు. ఏ విధంగా ఇల్లు రెస్పాన్సిబిలిటీ? ఐ గెస్ బాయ్స్కి అర్థమై ఉండొచ్చు. తండ్రి యొక్క బాధ్యత తర్వాత ఎవరికి వస్తుంది? కుమారులకే. హల్లెలూయా. కుమారులకు ఒకవేళ కుమారులు లేని వారికి ఫస్ట్ డాటర్, ఒకవేళ డాటర్ ఉంటే డాటర్స్కి వస్తుంది. తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీ కానీ తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ కానీ సెకండ్ ఏమని చెప్పినా ఇంటి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? కుమారులు. హల్లెలూయా. ప్రతి ఒక్క కుమారులు మీ యొక్క ఇంటి రెస్పాన్సిబిలిటీని, మీ యొక్క బాధ్యతను తీసుకోవాలి. నా తండ్రి కష్టపడుతున్నాడే, నేను కూడా కష్టపడాలి. హల్లెలూయా. నా తల్లి కష్టపడుతుంది, వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళకి. లేకపోతే కుటుంబంలో ఏదన్నా ఉందేమో వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండాలి. అరే నాకు ఒక చెల్లె ఉంది, నాకు ఒక అక్క ఉంది, మరి వాళ్ళ బాధ్యత ఎట్లా? మమ్మీ డాడీ ఏ మోయాలా? నో. ఇప్పుడు నీకు 17, 18, 19, 20 అబవ్ ఉన్నారు కదా. సో ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ, అదే మమ్మీకి డాడీకి సడన్గా ఏమన్నా అయిపోయింది అనుకో, ఎవరండి బాధ్యత తీసుకుంటారు చెప్పండి కదా?
సో ఆ యొక్క బాధ్యతను దేవుడు ఇక్కడనే మోపాడు. చూడండి, యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు. సో బైబిల్ అనుసారంగా మనం జీవిస్తాం. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో మనకు తెలియదు. సో టేక్ రెస్పాన్సిబిలిటీ మై డియర్ బ్రదర్స్. మరి మీ యొక్క బాధ్యత, తండ్రి బాధ్యత, తల్లి బాధ్యతను మోయండి. కొంతమందికి చాలా విసుకొస్తుంది, తల్లి ఏదైనా పని చెప్పింది అనుకో, ఊకే ఊకే నేనే చేయాలా మమ్మీ అంటాం కదా. మరి కూతుర్లు కూడా మీరేం చేయాలి? కుకింగ్లో హెల్ప్ చేయాలి. లర్న్ ఇప్పటి నుంచే మీరు చాలా రకమైన వంటలు నేర్చుకోండి. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకుంటేనే మీకు ఫ్యూచర్కి యూస్ఫుల్. మీ అత్తమ్మ కానీ మీ మామగారు కానీ మీ వంటలను చూసి, టేస్ట్ చూసి చాలా సంతోషిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే టేక్ రెస్పాన్సిబిలిటీ, మీ ఇంటి బాధ్యతను. అయ్యో మా ఇంట్లో మరి ఏ విధంగా నేను బాధ్యతను తీసుకోవాలి? అయ్యో మమ్మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఇష్టం వచ్చినట్టు నేను మనీ ఖర్చు చేస్తున్నానా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను వెళ్ళినప్పుడు నాకు ఏ వంట రాదండి. నేను ఎందుకంటే చెప్తున్నాను, నేను చూస్తుండే కొన్ని మమ్మీ దగ్గర నేర్చుకునే, అక్కడ పోయి చేస్తున్నా, ఇప్పుడు నాకు వస్తుంది. లర్న్, చాలా వంటకాలు మీరు నేర్చుకోండి. హల్లెలూయా. ఈ యవన ప్రాయమందే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దాని మోపువాడు. ఎవరు మోపారంట? యెహోవాయే. ఇప్పుడు నేనుగా చెప్పేది, ఎవరు చెప్తున్నాడు, ఎవరు మాట్లాడుతున్నారు మీతోని? గాడ్ ఈస్ టాకింగ్ విత్ యూ. దేవుడే మిమ్మల్ని సృష్టించాడు, మీ చేతులను సృష్టించాడు, మీ కళ్ళను సృష్టించాడు, మీ అంతరంధ్రంలో ఉన్న ప్రతి ఒక్కటి సృష్టించాడు కదా. గాడ్ క్రియేటెడ్ ఇన్ యూ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. ఆయన యూనిక్, ఆయన రూపంలో నిన్ను సృష్టించాడు. నీ లెక్క మరి ఇంకొకరు లేరు కదండి. మరి పురుషుని లెక్క ఇంకా సేమ్ ఇంకొక వ్యక్తి లేడు. నీ స్నేహితుడు ఉన్నాడా ఆ విధంగా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇమేజ్ ఉంది. హల్లెలూయా. యు ఆర్ డిజైన్ ఇన్ ఏ యూనిక్ వే. హల్లెలూయా. నీవు మరి దేవుని యందు ప్రత్యేకింపబడిన దానవు వాడవు. హల్లెలూయా. దేవుడు నీ యవ్వన ప్రాయమందు మరి ఏ మీద కాడి మోస్తున్నా, నీ కుటుంబ ప్రార్థనలో, నీ వ్యక్తిగత జీవితంలో మరి దేవుని మీద కాడి మోస్తున్నావా? పర్సనల్ ప్రేయర్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయండి. ఎన్నిసార్లు బైబిల్ కంప్లీట్ చేస్తున్నారు? ఒకసారి నేను బైబిల్ ఎంత బిలిగ్రామ్ బ్రదర్ అంకుల్కి ఎన్నిసార్లు 100 సార్లు చదివినా కూడా బైబిల్ అంట అర్థం కాలేదంట. తెలుసు కదా బిలిగ్రామ్? ఎన్నిసార్లు చదివినా కానీ బైబిల్ అంట చదువుతూనే ఉన్నాడంట. 100 టైమ్స్ కంప్లీట్ చేసిన దాంట్లో కొత్త మర్మాలు వెళ్తూనే ఉన్నాయి. హల్లెలూయా. అంటే యూ హ్యావ్ టు మెడిటేట్. ఒకవేళ నువ్వు బైబిల్ని చదవడం ప్రారంభించకపోతే దేవుడు ఈరోజు ఆ యొక్క కాడిన యొక్క రెస్పాన్సిబిలిటీని నీ మీదకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు నిన్ను అద్భుత రీతిగా సృష్టించాడు. మరి దేవుడు ఈరోజు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కాడిని మనం మోస్తున్నామా? నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. ఈ యవన కాలమందు నీ వాక్యం నన్ను భద్రపరచు యేసయ్యా అని ప్రార్థిస్తున్నావా? వాక్యాన్ని చదవకపోతే వాక్యం చదవడం ప్రారంభించు. స్టార్ట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచే ప్రారంభించు. జెనసిస్ నుంచి నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేయి, సెకండ్ చాప్టర్ కంప్లీట్ చేయి. అట్లా బైబిల్ మొత్తం రెవల్యూషన్ వరకు స్టార్ట్ యువర్ డే. ఓకే, 5 అధ్యాయాలు చదవండి, 5 చాప్టర్స్ చదవండి. ఓకేనా? 5 చాప్టర్లు మీరు ఏ డేలా ఒక టైం కేటాయించుకోండి, ఒక టైం పెట్టేసుకోండి. అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసేటోళ్ళు ఉన్నారు, 6 o'clock. అట్లీస్ట్ మీకు బిజీ ఉంటే, ఆఫీస్ ఉంటే ఒక టైం పెట్టేసుకోండి ఇప్పటి నుంచే. ఎందుకంటే మీ సాతాను ఎంత గర్జించు సింహం వల్లే ఇటు అటు తిరుగుతూ ఉంది. ఎవరిని పడేద్దామా? హల్లెలూయా. చాలా డేస్ అంతా ఎట్లుందంటే లోకం అంతా అల్లాకొలంగా ఉంది. మీ అందరు చాలా ధన్యులు. హల్లెలూయా. ప్రతి ఒక్క దాంట్లో మన యొక్క కాడిని దేవునిలో మోయాలి. హల్లెలూయా. మూడవదిగా ఏంటిదంటే టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ చర్చ్. హల్లెలూయా. మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క బాధ్యతను మరి సంఘంలో ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు? మరి సంఘ కాపరి దగ్గరకు వచ్చి మరి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకుంటున్నావా? చిన్న రెస్పాన్సిబిలిటీ, పాట పాడుతుంటే కంజరు కొట్టడమే కానీ, సాక్ష్యం చెప్పడమే కానీ, పాట పాడడమే కానీ, వాయిద్యాలు వాయించడమే కానీ, వీడియో తీయడమే కానీ, ఎడిటింగ్ చేయడమే కానీ, మరి దేవుని సేవకు రావడమే కానీ, మరి ఇదంతా క్లీనింగ్ చేయడమే కానీ, ప్రతి ఒక్క దాంట్లో నీ యొక్క రెస్పాన్సిబిలిటీని మరి ఎవరు చూస్తున్నారంట? నేనా? నో, గాడ్. పైనుంచి వస్తుందండి బ్లెస్సింగ్. హల్లెలూయా. మొదటిగా మనం ఏం చూసుకున్నాం?
టేక్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక బాధ్యతను తీసుకో. రెండవదిగా ఏం రెస్పాన్సిబిలిటీ చూసుకున్నాం? ఇంటి బాధ్యతను మనం చూసుకున్నాం. మూడవదిగా దేవుని అంటే సంఘం యొక్క బాధ్యతను మనం చూసుకుందాం. ఈ మూడు యొక్క బాధ్యతలను మరి వాక్యం చెప్పకపోతే మీరు వాక్యం చెప్పేవారిగా తయారు కావాలి. హల్లెలూయా. హౌ టు మెడిటేట్. ఎప్పుడైతే మనం ఎక్కువ చదువుతామో దేవుడే మనతో మాట్లాడతాడండి. హల్లెలూయా. దేవుడే మనతో మాట్లాడతాడు. అప్పుడే మనం మన నోరును ఆటోమేటిక్గా మనం మాట్లాడగలుగుతాం. హల్లెలూయా. మీ అందరు చక్కగా వాక్యాలు చెప్తారని నేను నమ్ముచున్నాను. దేవుడు ఇంకా బహుకాలంలో దేవుడు ఇంకా బహుగా మిమ్మల్ని వాడుకుంటాడు. మనల్ని పోషించే దేవుడు, నడిపించే దేవుడు, నిలబెట్టే దేవుడు. ఆయనను పూజిస్తున్నాం. హల్లెలూయా. మనని ఇంకా అధికంగా దేవుడు ఆశీర్వదించి దీవించాలని నేను కోరుతూ ఈ చిన్న మాటలతో దేవుడు యవన కాలమందే కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాని మోపువాడు యెహోవాయే అని మాట్లాడాడు. ఈరోజు 3 కాడిలను గురించి మనం చక్కగా విన్నాం. దేవుడు మన కుటుంబాలను మనను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.